హలో ఎవరివన్, ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారని అనుకుంటున్నారా? మేమైతే బెన్నర్ఘట్ట నేషనల్ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. బెంగళూరులో ఉంది. అండ్ మేమైతే క్యూలో అయితే నిలబడ్డాము. అండ్ ఎంతలోగా మనకి వెల్కమ్ టు సఫారీ అని ఇచ్చారు. మనము లోపలికి వెళ్తే చిన్న మినీ వ్యాన్ లాగా ఒక బస్ లాంటిది ఉంటుంది. దాంట్లో ఒక 30 మెంబర్స్ అలా కూర్చోబెట్టుకొని ఫారెస్ట్లోకి పిలుచుకొని వెళ్తారనమాట. పిలుచుకొని వెళ్ళేసి లోపల అనిమల్స్ని అయితే చూపిస్తారు మనకి. అండ్ పర్ హెడ్ వచ్చేసి 400 అనుకుంటాను టికెట్. కిడ్స్కి అయితే 250 300 ఉండొచ్చు. కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్. వాళ్ళకి అన్ని యానిమల్స్ని చూపించచ్చు అనమాట. తప్పకుండా మీ పిల్లల్ని అయితే పిలుచుకొని వెళ్ళండి. వాళ్ళకి బాగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అన్ని యానిమల్స్ చూస్తారు కదా. మేమైతే మాకు సీట్లు దొరకలేదు, సో మేము లాస్ట్లో అయితే కూర్చున్నాం. అండ్ లాస్ట్లో మిర్రర్ కూడా ఉందన్నమాట. మిర్రర్ నుంచి కూడా మనం చూడొచ్చు బాగా పెద్దగా. అండ్ ఇక్కడ చూడండి యానిమల్స్ అన్నీ ఉన్నాయి. ఎలిఫెంట్ అవన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని ఆఫ్టర్నూన్ టైంలో మేము వెళ్ళాము. మా టైమింగ్ వచ్చేసి 3:30కి ఇచ్చారు. సో 3:30కి మేము లోపలికి వెళ్ళాము. ఆ టైంకి అవి ఫుడ్ అయితే తిన్నాయి. బాగా ఫుడ్ తినేసి మత్తుగా ఉన్నాయన్నమాట. నిద్రపోతున్నాయి ఒక్కొక్కటి చెప్పాలంటే. ఒక్కొక్కటి తూగుతూ ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఎలిఫెంట్ అయితే నిద్రపోతుంది, తింటుంది, నిద్రపోతుంది. అది ఎంత బాగా చిన్న ఎలిఫెంట్ కూడా ఉంది. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంతలో చూడండి అసలు చూడకుండా పట్టించుకోకుండా ఎంత బాగా బియర్ వెళ్తా ఉంది దాని పట్టికి అది. దాని తర్వాత కొంచెం ఇంకా లోపలికి వస్తే మనము ఇక్కడ టైగర్ చూడండి నిద్రపోతున్నాయి అన్నమాట. అన్ని ఓన్లీ మెయిల్ టైగర్స్ నిద్రపోతున్నాయి. లేడీ లైన్ చూడండి 3 ఉన్నాయి అక్కడ కూర్చొని. ఎంత బాగా చూస్తున్నాయో అక్కడ 3. ఎందుకంటే అటు సైడ్ కొంతమంది మనుషులు కూడా ఉన్నారనమాట. వాళ్ళకేం ధైర్యమో అర్థం కాలేదు. అక్కడ చిన్న పని చేసేవాళ్ళు అక్కడ వర్క్ ఏదో చేస్తున్నారు అనమాట. గ్రిల్ అవన్నీ బిగించడము. అవి వాళ్ళ దిక్కు చూస్తూ ఉన్నాయి. కొన్ని బయట సైడ్ ఉన్నాయి, కొన్ని లోపల కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన సఫారీలో వెళ్తే మనం బోన్లో ఉంటాం, అవి బయట ఉంటాయి. ఇన్సైడ్ అయితే అవి బోన్లో ఉంటాం, మనం బయట ఉంటాం అన్నమాట. ఇక్కడ చూడండి లయన్స్ చూడండి ఎంత బాగా చూస్తానో. అక్కడ మనుషులు అయితే ఉన్నారు. వాళ్ళకి ధైర్యం చాలా ఎక్కువగానే ఉంది. వాళ్ళు పని చేసే వాళ్ళు అసలు చూడండి అది ఎంత బాగా చూస్తాను. ఆ పక్క ఇంకొకటి మెయిల్ కూడా ఉందన్నమాట. సింహం చూడండి లయన్. ఇక్కడ మామూలుగా లయన్స్ టైగర్స్ అంటే ఏదైనా మనుషులను చూస్తే వెంటనే అటాక్ చేసి అలా ఉంటాయన్నమాట. వ్యాన్ని అటాక్ చేయడం అలా. ఇది చూడండి ఆవలిస్తా కూర్చోండి. ఫుల్గా ఫుడ్ ఏదో తినేసినట్టున్నాయి. ఫుడ్ టైం కదా, ఇంకా ఫుల్ నిద్రకి తూగుతూ ఉన్నాయి అన్నీ ఆవలిస్తూ. మత్తుగా ఉంది. వెహికల్ దాని దగ్గర నుంచి వెళ్ళకుండా పట్టించుకోలేదు. బట్ టైగర్స్ ఒప్పుకోవచ్చు, అవైతే బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎలా తిరుగుతా ఉన్నా. పిల్లలకి దాన్ని చూస్తే ఏదో ఒక బొమ్మను చూసినట్లు అనిపిస్తుంది. సలం వాళ్ళకి టైగర్ అని చిన్న పిల్లలు అలుస్తూ ఉన్నారు అన్నమాట. చూడండి ఎలా ఉందో. రోడ్డు మీద వెళ్తుంటే ఎంత పెద్దదో. మా బ్రదర్ పిల్లలు అయితే వచ్చినారన్నమాట. వాళ్ళ కోసం అయితే పిలుచుకొని వచ్చాము ఇక్కడికి చూపిస్తామనేసి. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. మా అల్లుడైతే ఇంకా నేను టైగర్ చూశాను నేను షాక్ అయిపోయాను అని ఫుల్ ఖుషి అయిపోయినారనమాట. ఇక్కడ చూడండి లోపలైతే బోన్లో ఉందన్నమాట వైట్ టైగరు. అండ్ కొన్ని బోన్లో తిరుగుతూ ఉన్నాయి, కొన్ని బయట కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చూడండి వైట్ టైగర్ తిరుగుతూనే ఉంది గ్రిల్ దగ్గర. మీరు ఎప్పుడన్నా వైట్ టైగర్ చూసారా? చూడండి బయట కూర్చొని ఒకటి. ఇంకోటి అయితే లోపల అయితే ఉందన్నమాట. బౌన్లో తిరిగితే ఇది బయట అయితే కూర్చొని ఉంది. ఇక్కడ అన్నీ చూసేసి ఇంకా మా వ్యాన్ లోపలైతే దింపేశారు. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా లోపల సైడ్ కూడా మనకి అనిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి జీబ్రాస్ అన్నీ ఉన్నాయి. మనము ఇంతకుముందు ఫారెస్ట్లో వెళ్ళేసి అన్నీ చూసి వచ్చాము కదా. అనిమల్స్ అవన్నీ బయట ఉన్నాయి, మనం బోన్లో ఉన్నాము. ఇప్పుడైతే మనం బయట ఉంటాము, అవి లోపల ఉంటాయన్నమాట. అట్లా ఉంది చూడండి. జీబ్రాస్ అన్నీ చిన్న జీబ్రా కూడా ఉంది అక్కడ. వాటికి మనకి కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళు కవర్ చేశారనమాట, పిల్లలు అందరూ వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండడానికి. అండ్ దాని తర్వాత
కొడలిపిల్ల చూడండి, టైగర్ ఏది అంటే అద్దో అక్కడ ఉందని చూపిస్తుంది. ఆ టైగర్ కూడా అక్కడ దానికి చిన్నది ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు, ఒక పక్క రాళ్ళ బండరాయి పెట్టేసి. ఎంత బాగా కూర్చొని చూడండి, రిలాక్స్ అవుతాను టైగర్. చూస్తుంది చూడండి, ఇప్పుడు అందరిది కద్దండి చూస్తుంది చూడండి. పిలిచింది అనమాట మా పాప టైగర్ అని. వీక్ డేస్లో వీకెండ్లో అలా పిల్లల్ని పిలుచుకొని వెళ్తే ఇక్కడికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను. మా బ్రదర్ డాటర్ అది ఏంటి తింటాంది చూడు, ఎంత తింటాంది. డియర్ అని అది డియర్ కాదు మా డియర్ అని చెప్పామన్నమాట. ఇంకా లోపలికి వచ్చి ఇక్కడ ఒక టైగర్ కూర్చొని చీత అయితే కూర్చొని ఉంది బోన్లో. అండ్ ఇక్కడ చూడండి లైన్ అయితే అది ఎందుకు ఫేస్ పైకి ఇట్లా పెడుతుందో అర్థం కాదు. ఏదో సినిమాలో కూడా చూస్తుంది లైన్ ఇట్లా పైకి ఫేస్ పెట్టడము. అది ఇప్పుడు రియల్గా చూస్తాను. ఇక్కడ 2 లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు అరిసింది, అది చాలా గట్టిగా అరిసింది అనమాట. మేము వెళ్ళేసరికి స్టాప్ చేసింది. లైన్ అరుపు చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. నేను లైవ్లో చూసాను. ఇక్కడ చూడండి లవ్ బర్డ్స్ వాటి ఏంటి దాని పాటి ఏమో చేస్తున్నాయి ఈ రెండు మాత్రం. అసలు అనిమల్స్ వరల్డ్ లాగా ఉందన్నమాట బన్నేరుఘట్ట నేషనల్ పార్క్లో. చాలా బాగుందన్నమాట. రకరకాల అనిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. అనకుండా కూడా దాన్ని చిన్నది అంటే పెద్దదేం కాదు. సో అది కూడా వీడియో తెలియకపోయాను, మాకు టైం అయిపోయింది. అండ్ క్లోజింగ్ టైం కూడా 5:30 లోపల క్లోజ్ చేసేస్తారు. సో మేము ఇంకా టైం అయిపోయేసరికి ఇంకా అది కూడా షూట్ చేయలేదు నేను అనుకుండా. ఇంకా కొన్ని అయితే చూడలేదు. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా పెద్ద కొంగ ఏదో చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నీమో మూవీలో కొంగ వచ్చి ఫిష్ని తింటుంది కదా, దాంట్లో చూసిన నేను నేమో మూవీలో. దాని తర్వాత రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. అది అంత పెద్ద కొంగని. అండ్ లైవ్లో చూడండి, అది ఫిష్ తెచ్చుకొని ఫిష్ కూడా ఎంత బాగా తింటుందో. ఇన్ని ఉన్నాయి చూడండి కొంగలు, చాలా పెద్ద కొంగ. నేను ఎప్పుడు చూడడం ఫస్ట్ టైం. చూడండి దాని రెక్కలు చూడండి ఎంత ఉన్నాయో, పెద్ద పెద్ద రెక్కలు. వాటికి ఫిష్ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట, ఫుడ్. దాంట్లో నుంచి తెచ్చుకొని తింటున్నాయి ఫిష్లో. అక్కడ ఉన్నప్పుడు ఫిష్ తింటున్నాయి తెచ్చుకొని అనుకోండి. ఇక్కడ చూడండి సింగిల్గా కూర్చోండి బర్డ్. పాపం నాకు ఎవరొద్దు పో, సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ అని కూర్చోండి సింగిల్గా. అండ్ ఇది ఇక్కడ చూసారా, ఇదైతే భలే అరుస్తుంది అనమాట బర్డ్ అయితే. అంటే మనం విజిల్ వేస్తే రెస్పాండ్ అయ్యేది కూడా తిరిగి విజిల్ వేస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడన్నా వైట్ పికాక్ అయితే చూసిందా? ఇక్కడ చూడండి వైట్ కలర్ పికాక్ అయితే దానిపై ఎంత బాగా కూర్చొని ఉందో. ప్యూర్ వైట్ అనమాట. ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో చూడండి వాటి కోసము కూర్చోవడానికి. నేను అది లేస్తూనే పైకి అదే నేను నెమలి చూసాను కదా బ్లూ కలర్ది. ఈ వైట్ కలర్ది ఎలా ఉంటుందో అనుకున్నాను. అవి పులి విప్పుతుంది అనుకున్నాము, లేదు మళ్ళీ సైలెంట్గా కూర్చొని ఉంది. అండ్ తర్వాత ఇక్కడ చూడండి బ్లూ కలర్ పికాక్ అనమాట. అది అంత కొమ్మ ఉంది సింగిల్గా, దానిపైన ఎంత బాగా కూర్చొని చూడండి స్టాచ్యూ లాగా. ఇప్పుడైతే ఇంకా వీడియో ఎండ్ అయితే చేసేస్తున్నాను, అయిపోయిందనమాట మన అనిమల్స్ జాతర. ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.